ముందు వీడియోలో దేవశర్మ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తూ ఆషాఢభూతిని తన బట్టలను బంగారం ఉన్న సంచిని చూస్తూ ఉండమంటాడు. దేవశర్మ వెళ్ళగానే బంగారం ఉన్న సంచి తీసుకుని ఆషాఢభూతి పారిపోతాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన దేవశర్మ దారిలో ఏం చూశాడు, తిరిగి వచ్చాక ఎలా రియాక్ట్ అయ్యాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. ఆషాఢభూతి మీద పూర్తిగా నమ్మకంతో తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి అటువైపు వెళ్ళిన దేవశర్మ దగ్గరలోనే ఒక వింత చూశాడు. మగ గొర్రెల గుంపు ఒకటి గడ్డి తింటుంది. అందులో 2 మగ గొర్రెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అవి 2 పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీకొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా తలలు ఢీకొట్టుకుంటున్నాయి. వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతుంది. నేల మీద కారిన రక్తాన్ని నాకుదామని ఒక నక్క వచ్చింది. గొర్రెలు ఆ సమయంలో దూరంగా ఉన్నాయి. దేవశర్మ ఆ నక్కను చూసి, ఈ నక్కకు బుద్ధి లేదు, ఈసారి గొర్రెలు తలలు ఢీకొట్టినప్పుడు ఇది తప్పకుండా వాటి మధ్యలో నలిగి చస్తుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టే గొర్రెలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీకొట్టాయి. రక్తం తాగడంలో మునిగి ఉన్న నక్క ఆ గొర్రెల తలల మధ్యలో నలిగి చచ్చింది. చచ్చిన నక్క గురించి బాధపడుతూ దేవశర్మ తన శిష్యుడు ఉన్న చోటికి వచ్చాడు. ఆషాఢభూతి కనిపించలేదు. దేవశర్మ తొందరగా స్నానం చేసి వచ్చి చూసేసరికి ఆయన బట్టల మూట ఉంది, కానీ బంగారం మూట లేదు. అయ్యో, నా బంగారం పోయింది అంటూ దేవశర్మ స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి తెలివి వచ్చి ఆయన, ఒరే ఆషాఢభూతి, నన్ను మోసం చేసి ఎక్కడికి పోయావురా, సమాధానం చెప్పరా అని రకరకాలుగా ఏడుస్తూ వాడిని కలుసుకోవాలనే ఆశతో వాడి అడుగుల గుర్తులను బట్టి బయలుదేరాడు. సాయంత్రం అయ్యేసరికి ఆయన ఒక ఊరు చేరుకున్నాడు. కళ్ళు దుకాణానికి వెళ్తున్న సాలెవాళ్ల దంపతులు ఆయనకు కనిపించారు. ఆయన సాలెవాడితో, నాయనా, చీకటి పడుతున్న సమయంలో నేను నీకు అతిథిగా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, అందుచేత నన్ను అతిథిగా అంగీకరించి ఆదరించు అన్నాడు. ఈ మాటలు విని సాలివాడు తన భార్యతో, ఏయ్, ఈయన్ను మన ఇంటికి తీసుకుపోయి కాళ్ళు కడిగి భోజనం పెట్టి పక్క వేసి ఆయనకు ఏం కావాలో చూస్తూ ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి నీకు కొంచెం మాంసం, కళ్ళు తెస్తాను అన్నాడు. సాలివాడి భార్య తిరుగుబోతు తన ప్రియుడైన దేవదత్తును కలుసుకోవటానికి మంచి అవకాశం దొరికినందుకు చాలా సంతోషించి ఆమె దేవశర్మను వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే ఆమె దేవశర్మకు ఒక చిన్న మంచం చూపి, నా స్నేహితురాలు ఒక ఆమె ఇప్పుడే వాళ్ళ ఊరు నుంచి వచ్చింది, దాంతో మాట్లాడి ఇప్పుడే వస్తాను, నేను వచ్చేదాకా ఇల్లు కాస్త చూస్తూ ఉండండి అని మంచి బట్టలు నగలు వేసుకుని దేవదత్తును కలుసుకోవడానికి వెళ్ళింది. కానీ దారిలో ఆమెకు తన భర్త తాగి తూలుతూ అడుగులు తడబడుతూ జుట్టు చిందరవందరగా చేతిలో కళ్ళుకుండ పట్టుకొని వస్తూ కనిపించాడు. అది చూసి ఆమె చాలా వేగంగా ఇంటికి పరిగెత్తుకుని వచ్చి తన మంచి బట్టలు అలంకారాలు తీసేసి పాత బట్టలు వేసుకుంది. అయితే ఆమె మంచి బట్టలు అలంకారాలు వేసుకొని పరిగెత్తిపోతూ ఉండడం సాలెవాడు చూసి కూడా చూడనట్టు నటించాడు. తన భార్య తిరుగుళ్ళు గురించి అతనికి తెలుసు. అతను ఇంటికి వచ్చి భార్యను చూసి చాలా కోపంతో, ఓసి నీచురాలా, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. నిన్ను వదిలిన తర్వాత నేనెక్కడికి పోలేదు, ఎందుకలా తాగి మాట్లాడుతున్నావు, తాగిన వాడి నోటికి శుద్ధి బుద్ధి ఉండదంటారు అన్నది అతని భార్య. తన భార్య పొగరు మాటలు విని ఆమె చీర మార్చి ఉండటం గమనించిన సాలివాడు, నీ తిరుగుళ్ళు గురించి ఇదివరకే విన్నాను, ఈరోజు కల్లారా చూశాను, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుని తన భార్య ఒళ్ళంతా కొట్టి ఆమెను స్తంభానికి తాడుతో కట్టేసి తాగిన మత్తులో పడుకొని నిద్రపోయాడు. ఈ సాలెవాడి భార్యకు తిరుగుబోతైన ఒక స్నేహితురాలు ఉంది. ఆమె వచ్చి సాలెవాడు నిద్రపోతున్నాడని నమ్మకంగా తెలుసుకొని అతని భార్యతో, దేవదత్తుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, త్వరగా వెళ్ళు అంది. ఎలా వెళ్ళేది, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చూడు, నన్ను తాడుతో కట్టేశాడు, నా మొగుడేమో ఇంట్లోనే ఉన్నాడు అన్నది సాలివాడి భార్య. నేను నిన్ను విప్పుతాను, నీ మొగుడు రేపు ఉదయం ఎండ ముఖం మీద పడే వరకు లేవడు, అంతగా అయితే నీకు బదులుగా నన్ను కట్టు, నీ మొగుడు ఒకవేళ రాత్రివేళ లేచినా మత్తులో నన్ను చూసి నువ్వే అనుకుంటాడు, నువ్వు దేవదత్తుడి దగ్గరికి వెళ్ళి త్వరగా రా అన్నది స్నేహితురాలు. సాలివాడి భార్య తన కట్లు విప్పించుకుని తన స్థానంలో తన స్నేహితురాలని స్తంభానికి కట్టి దేవదత్తును కలుసుకోవడానికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొంతసేపటికి సాలివాడు నిద్రలేచి కోపం తగ్గి, ఒసే గయ్యాలి,
ఇంక ముందు ఇల్లు కదలనని, నాతో పొగరుగా మాట్లాడనని మాట ఇస్తే నీ కట్లు విప్పుతాను అన్నాడు. తన భార్య స్థానంలో ఉన్న ఆమె స్నేహితురాలు తన గొంతు గుర్తిస్తాడని సాలెవాడికి సమాధానం చెప్పలేదు. సాలెవాడికి చాలా కోపం వచ్చి పదునైన కత్తి తెచ్చి ఆమె ముక్కును కోసి ఎప్పటికీ ముక్కు లేని దానిలా ఉండిపో అని మళ్ళీ వెళ్ళి నిద్రపోయాడు. బంగారాన్ని పోగొట్టుకున్న బాధకు ఆకలి దాహం తోడై నిద్ర లేకుండా ఉన్న దేవశర్మ ఈ నాటకమంతా కళ్ళారా చూశాడు. కొంతసేపు గడిచాక సాలెవాడి భార్య తిరిగి వచ్చి తన స్నేహితురాలను ఎలా ఉన్నావు, నేను వెళ్ళిన తర్వాత ఆ దుర్మార్గుడు లేచాడా అని అడిగింది. నేనైతే బాగానే ఉన్నాను, కానీ నీ మాయిదారు మొగుడు లేచి నా ముక్కు కోశాడు. వాడు లేచి నా చెవులు కూడా కోసేలోపు కట్లు విప్పి నన్ను ఇంటికి పోనీ అన్నది. ఆమె వెంటనే దాని కట్లు విప్పి తిరిగి తాను కట్లు కట్టించుకుంది. తర్వాత ఆమె భర్తని ఎదురిస్తూ, ఓ మూర్ఖుడా, నాలాంటి శీలావతిని బాధ పెట్టడం, వికారంగా చేయడం నీకు తగునా? ఓ దిక్పాలకులారా, సూర్యచంద్రులారా, అగ్నిదేవుడా, గాలిదేవుడా, వినండి. నేను మంచిదాన్నే అయితే నా ముక్కును ముందులాగా చెయ్యండి. చూసావా దుర్మార్గుడా, నా మంచితనం వల్ల నా ముక్కు ఎప్పట్లాగే అయింది అన్నది. తన భార్య అబద్ధం చెప్పినట్లయితే దాన్ని నిప్పుల్లో వేద్దామని సాలెవాడు మండుతున్న కట్టెతో వచ్చి తన భార్య ముక్కు ఎప్పట్లాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తాను నిజంగా ముక్కు కోయలేదేమో అనుకుందామంటే నేల మీద రక్తం మడుగు ఉంది. అతను వెంటనే ఆమె కట్లు విప్పి ఆమెకు 1000 క్షమాపణలు చెప్పుకొని ఆమెను సంతోషపెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.